టెక్నాలజీ మనిషిని ఎంత ఇంటెలిజెంట్ గా మారుస్తుందో అంతే ఈడియట్ గా మారుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈడియట్ అనేది తిట్టు కాదండి, ఇదొక మానసిక సమస్య. దీని గురించి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. అతనికి సడన్ గా తలనొప్పి వస్తే గూగుల్ ఓపెన్ చేసి నాకు ఎడమవైపు తలనొప్పి వస్తుంది, సమస్య ఏమై ఉంటుంది అని టైప్ చేసి సెర్చ్ చేశాడు. దానికి సమాధానంగా గూగుల్ కూడా మైగ్రేన్ నుండి బ్రెయిన్ ట్యూమర్ వరకు ఉన్న రోగాల లిస్ట్ ను చూపించింది. ఇది చూసిన ఆ మనిషి ఇప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలి అని మళ్లీ గూగుల్ ని అడుగుతున్నాడు. దానికి గూగుల్ కూడా ఓ 4 టాబ్లెట్ల పేర్లు చూపించింది. ఇతను వాటిలో ఒకటి మెడికల్ షాప్ లో తెచ్చుకుని వేసుకుంటున్నాడు. ఒకవేళ ఆ మెడిసిన్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే అది తగ్గించడానికి ఏం చెయ్యాలో కూడా గూగుల్ ను అడుగుతూ ఉన్నాడు. అలా తనకు తానే సొంత వైద్యం చేసుకుంటూ ఆరోగ్యాన్ని మరింత రిస్క్ లో నెడుతూ ఉన్నాడు. ఇక ఇలాంటి వాళ్ళు మన మధ్యనే ఎందరో కనిపిస్తూ ఉంటారు, అవునా? మన మధ్యలోనే, మన ఇంట్లోనే ఇలా సొంత వైద్యం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంతెందుకు, ఈ వీడియో చూసే మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఇలా చేసే ఉంటారు. కానీ నిజానికి ఇలా చేయడం మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే ఇదొక మానసిక సమస్య. దీని పేరే ఈడియట్ సిండ్రోమ్. క్లియర్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ డైవర్ట్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్టివ్ ట్రీట్మెంట్. ఇక ఇప్పుడు మనం ఈ ఈడియట్ సిండ్రోమ్ లక్షణాల గురించి, అలాగే దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఈడియట్ సిండ్రోమ్ లక్షణాల విషయానికి వస్తే, ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తే చాలు తెగ కంగారు పడిపోతుంటారు. అలాగే ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ఆ సమస్య గురించి గంటల తరబడి ఇంటర్నెట్ లో వెతుకుతూ ఉంటారు. అలాగే ఆన్లైన్ లో ఆ సమస్యల గురించి వచ్చిన రిజల్ట్ ను చదివేటప్పుడు వీళ్లకు చెమటలు పడుతూ ఉంటాయి. వీళ్ల గుండె కూడా ఆ సమయంలో వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్లు వైద్యులు చెప్పిన సమాచారాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్లు ఆన్లైన్ లో చదివినదే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా అలాంటి సమయాల్లో వీరు విపరీత నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఈడియట్ సిండ్రోమ్ ప్రభావాల విషయానికి వస్తే, ఆన్లైన్ లో సమాచారం చాలా సార్లు తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న సమస్య కూడా వీళ్లకు పెద్దగా కనబడే అవకాశం ఉంది. అందువల్ల వీరిలో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ సమస్య నుండి ఎలా బయటకు రావాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం మానేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇంటర్నెట్ లో ఉండే సమాచారం అందరికీ వర్తిస్తుంది అనే గ్యారెంటీ లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ విషయంలో ఆందోళన నుండి బయటపడడానికి మెడిటేషన్, యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఆందోళన తగ్గటం లేదు అనిపిస్తే అప్పుడు సహాయం కోసం వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇలాంటి కొత్త సమస్యలు కూడా ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందుకనే ఈ ఈడియట్ సిండ్రోమ్ లాంటి న్యూ ప్రాబ్లమ్స్ ను మొక్కగా ఉన్నప్పుడే నివారిద్దాం. ఈ ఈడియట్ సిండ్రోమ్ నుండి బయటపడి ఇంటెలిజెంట్ గా మారదాం. థ్యాంక్ యూ.